ఈ గొనుగుడు కార్యక్రమాలకు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఆ పక్కింటోనికి ఉందే నాకు లేదే, పక్కింటో వాడు కారు కొన్నాడు నా దగ్గర లేదే, వాడు ఇదే ఉంటుంది కొంతమందికి. ఏంటి వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ? కంపేర్ చేసుకోవటం, పోల్చి చెప్పుకోవటం. తల్లిదండ్రులకు అదొక సంతోషం పిల్లలంటే, అది పర్వాలేదు. కానీ నీలో జరిగినటువంటి గొప్ప, నీకు ప్రభువు ఇచ్చినటువంటి ఆశీర్వాదం చెప్పడంలో ఇబ్బంది లేదు. కానీ అవతలి వాడికంటే నేను నన్ను ఎక్కువగా ఆశీర్వదించాడు అని చెప్పుకోవటం, అవతలి వాడికంటే నేను గొప్ప అని చెప్పుకోవటం, అవతలి వ్యక్తి కంటే నేను మేలు అని చెప్పుకోవటం, తస్మాత్ జాగ్రత్త. ప్రభువు హెచ్చరిస్తున్నాడు. మీకు ఎంత ఆశీర్వాదం ఇస్తాను అని అంటే, మీరు ఆశీర్వాదం కావాలి, నాకు ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అంటున్నారు కదా. ఎంత ఇస్తానంటే నోట్లో పెట్టుకుంటే ముక్కులేకి వస్తుంది అంటున్నాడు. అది మన బ్రతుకవుతుంది. కానీ మన ప్రభువు ఇదే ఆహారం అనేటటువంటి శోధకుడు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని ఆహారము అనే శోధనను తీసుకొని వచ్చాడు. ఆయన బలహీనుడిగా ఉన్నప్పుడు ఆహారము అనే శోధనను తీసుకొచ్చాడు. వీళ్లకు బలహీనులుగా ఉన్నారా? చెప్పులు అరగలేదు, బట్టలు జిరగలేదు, వీళ్ళు విత్తక్కర్లేదు, కోయక్కర్లేదు, వండుకోక్కర్లేదు. ఏం చేయాలి? అని నోరు తెరిచి పండుకుంటే పొద్దునికి మన్నా పడుతుంది. ఇది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు ఏం చేశారంట? వీళ్ళు తినడం, తాగడం, ఆడుకోవడానికి లేయడం, ఇది వీళ్ళ పరిస్థితి. అంటే బాగా బలిస్తున్నారు అని అర్థం. అలాంటి సమయంలో వీళ్ళకి ఏం గుర్తొస్తుంది? కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, మాంసము ఇస్తా. ఎంత ఇస్తానంటే నోట్లో పెట్టుకుంటే ముక్కులేకొస్తుంది అని ప్రభు చెప్తున్నాడు. కానీ మన ప్రభువు యొక్క ఉదాహరణ చూడండి. ఆయన బలహీనుడిగా ఉన్నాడు. 40 దినాలు ఆయన ఉపవాసంలో ఉన్నాడు. 40 దినాలు భోజన పానీయాలు లేకుండా మృగములతో ఉన్నాడు. అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను అని ఉంది. ఎవరితో ఉన్నాడు? సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి వాడు, ఈ సకల సృష్టిలోనూ చరాచర జీవుల మధ్య ఆయన సంచరించగల, ఆయన సర్వవ్యాపి అయినటువంటి ఈ దేవుడు మృగములతో ఉన్నాడంట. అంటే కుక్కలతో, అక్కడ ఉన్నటువంటి అరణ్య మృగాలు, వాటితో ఉన్నాడు. ఎందుకు ఆయన అది ఎన్నుకున్నాడు? ఎందుకు ఈ అరణ్యవాసం ఆయన చేశాడు? నీకోసం, నా కోసం. నీవు నేను శోధింపబడి గెలవలేము, ఆయన శోధింపబడి గెలుస్తాడు. ఆయన యొక్క గెలుపులో మనము గెలిచిన వారికంటే అధికులం అవుతాం అన్న ఒకే ఒక్క కారణం చేత ఆయన దీన్ని ఎన్నుకున్నాడు. భోజనం లేకపోతే ఆహారం అన్నటువంటి ఈ శోధనను ఆయన జయించాడు. ఎలా జయించాడు? తిరిగి దేవుని వాక్యముతోనే తిప్పికొట్టాడు. మనుషుడు రొట్టెల వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని తిరిగి సవాలు విసురుతున్నాడు. నీకేం తెలుసు? నువ్వు వచ్చి నా దగ్గరికి వాక్యం మాట్లాడుతున్నావు. నేనెవరో తెలుసా? ఆది యందు ఏ వాక్యం ఉండెనో, ఆది యందు ఏ వాక్యము దేవుని యొద్ద ఉండెనో, ఆది యందు ఏ వాక్యము దేవుడై ఉండెనో, ఆ వాక్యాన్ని నేను నా దగ్గరకు వచ్చి నా మాటలో చెప్తున్నావా? పోరా అన్నాడు.